అందరికీ నమస్కారం. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. గెలిస్తే పొందేదంతా ప్రపంచమే. ముందుగా నిన్న నా వీడియో చూసిన తర్వాత మీ నుంచి వస్తున్న స్పందన నాకు కొండంత అండ. లవ్ యూ ఆల్. మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణకి నేను ఏ రోజు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనం ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజల గొంతుకై మనం వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో మనం పనిచేస్తున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సెట్ బ్యాక్స్ ఉంటాయి. వాటన్నిటికీ సిద్ధపడే మనము ఇది చేస్తున్నాము. మళ్ళీ ఒకటే చెప్తున్నాను, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఒక 2 చక్కటి ఉదాహరణలండి. ఇప్పుడు క్రికెట్ మన దేశంలో ఎక్కువ క్రేజ్ ఉన్న క్రీడ. దానిని కంట్రోల్ చేసేది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ. అందులో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని మళ్ళా పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత బీసీసీఐపై ఉంది. ఇంతకుముందు మనం చూసాం, బాల్ ట్యాంపరింగ్ అని కానీ లేకపోతే ఫిక్సింగ్లని అవి ఇవి జరిగినప్పుడు బీసీసీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మనం చూసాము. కాబట్టి క్రికెట్ గురించి మనం మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే సినిమాల గురించి మనం మాట్లాడినా మాట్లాడకపోయినా సెన్సార్ బోర్డు ఉంటుంది. లేదంటే ఒక సినిమాని అవుట్రైట్గా రిజెక్ట్ చేసే పవరు ప్రజలకు ఉంటుంది. ఉంటే 2 వారాలు ఆడుతుంది, అంతే. ఏంటి, సినిమాలో స్టఫ్ ఉంటే 2 వారాలు ఆడుతుంది, లేకపోతే 2 రోజులు ఆడుతుంది. అది తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి సినిమాలు తీయాలన్నది 1కి 10 సార్లు ఆలోచించి తీస్తారు. వీటి గురించి ప్రజలు మాట్లాడుకోకపోయినా ప్రజల జీవన విధానానికి కానీ వాళ్ళ అప్బ్రింగింగ్కి కానీ లేకపోతే వాళ్ళ పురోగతికి కానీ ఇవి ఏమీ ఇబ్బంది కలిగించవు. కానీ రాజకీయాల గురించి మాట్లాడకపోతే, ప్రశ్నించకపోతే నియంత్రించే వ్యవస్థ ఎక్కడుందండి? ఇప్పుడు పాలకులు వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు చేసుకుంటూ పోతుంటే ఎవరైనా ప్రశ్నించకపోతే వాళ్ళు చేసే ఆగడాలకు అడ్డు అదుపు ఉంటుందా? మీకు సినిమా నచ్చకపోతే మీరు సినిమా చూడాల్సిన అవసరం లేదు. మీకు క్రికెట్ నచ్చకపోతే మీరు క్రికెట్ చూడాల్సిన అవసరం లేదు. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా 5 ఏళ్ళు ఈ నాయకుల్ని భరించాల్సిందే. రాజకీయం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో అది భాగం. ఒకరోజు క్రికెట్ మ్యాచ్ చూడకపోయినా ఏం కాదు. కానీ రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపకపోతే అల్టిమేట్గా ఇబ్బంది పడేది, బాధపడేది సగటు పేదవాడే. దీనికోసమే మన అలుపెరగని పోరాటం. మనం ప్రశ్నిస్తే మన గొంతు నొక్కాలని చూడడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యాన్ని టేపేసి నోరు మూసుకొని చెప్పడమే ప్రశ్నించే వాళ్ళ గొంతుని తొక్కాలనుకోవడం. ఎన్నో పోరాటాలండి. ఈ 2 ఏళ్లలో అలుపెరగని పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అర్సా క్లస్టర్స్తో మొదలు పెడితే ఆ రోజు మేము ప్రశ్నించకపోతే పప్పు బెల్లాల్లాగా 99 పైసలకే తన మనుషులకి ఆ భూముల్ని కట్టబెట్టేవాడా లేదా నారా లోకేష్? ఒకసారి మీరే ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకపోతే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదా? మామిడి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని ఎండగడితే రైతులకు కాస్తో కూస్తో మేలు జరిగింది. ప్రైవేటైజ్ చేస్తాం అని చెప్పేసి మెడికల్ కాలేజీలని వాళ్ళ మనుషులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చూస్తే, ప్రజలతో మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం అద్వితీయం. దాని ఫలితంగానే ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తోంది ఈ ప్రభుత్వం. డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టకపోతే అర్హులైన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు, ఎంతమంది మోసపోయేవాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ప్రధాన పాత్ర పోషిస్తోంది ప్రతిపక్షం ప్రజల పక్షాన. అటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూడడం ఎంతవరకు సమంజసం? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ప్రతిపక్షమే లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు అడ్డు చెప్పేదెవరు? అడ్డుకట్ట వేసేదెవరు?
అదే వాళ్లకు కంటగింపుగా అయింది. వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కంట్లో నలుసులాగా తయారైంది. మేము చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని వేలెత్తి చూపిస్తున్నారు. మేము మా వాళ్ళకు మంచి చేయాలనుకుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్న ఏకైక దుగ్ధతో, కక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన, అలాగే కార్యకర్తల పైన కేసులు బనాయించి తీవ్రంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ సాక్షిగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాక్షిగా చెప్తున్నాం, ఈ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, రెచ్చగొట్టకుండా ప్రజల తరపున మేము మాట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పోరాటం మాత్రం ఆగే ప్రసక్తే ఉండదు. నేను ఏ రోజు కూడా వీడియో చేసేటప్పుడు రాసుకొని ఈ పాయింట్లు చెప్దామని నేను ఏ రోజు ఆలోచన చేయనండి. ఇప్పుడు నేను చెప్పినవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఎన్ని సమస్యలపైన ఈ 2 నెలల్లో మేము పోరాటం చేశామంటే గర్వంగా కూడా చెప్పగలం. ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకై మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను కదండి, ప్రతిపక్షం అన్నది లేకపోతే వీళ్ళను ప్రశ్నించేది ఎవరు? ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? ఎలక్షన్స్కు ముందు మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. ఈరోజు మేము అది ప్రశ్నిస్తే నారా లోకేష్కి నచ్చదు. ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించలేదు అని మేము ప్రశ్నిస్తే నారా లోకేష్కి నచ్చదు. వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాం, 5,000 కాదు 10,000 ఇస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఎందుకు వాలంటీర్లను తీసేశారని మేము అడిగితే వాళ్ళకు నచ్చదు. ఆడబిడ్డ నిధి 1,500 ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అడిగితే వాళ్ళకు నచ్చదు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అని మేము అడిగితే వాళ్ళకు నచ్చదు. 50 ఏళ్ళు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేము పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అర్హులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది గతించింటారు పెన్షన్ తీసుకున్న వాళ్ళు, వయోభారంతో వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళ ప్లేస్లో అయినా కొత్త వారికి ఎవరికైనా ఇచ్చారా అంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవి మేము ప్రశ్నిస్తే వాళ్ళకు నచ్చవు. ప్రతిపక్షం గట్టిగా ఉండకపోతే మీకు తెలిసే అవకాశం ఉందా? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల అప్పు చేస్తే 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 3,56,000 కోట్ల అప్పు చేశారు. ఇది మేము ప్రశ్నించకపోతే ప్రజలకు తెలిసేదా? మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళు మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. స్క్వేర్ ఫీట్కి 20,000తో ఎలాంటి దందా చేస్తున్నారో రాజధాని ప్రాంతంలో మేము ప్రశ్నించకపోతే ప్రజలకు తెలిసేదా? ఇలా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే వాళ్లకు కోపం మా పైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఇండియాలో కనపడకుండా చేశారు. ఇన్స్టాగ్రామ్ని సస్పెండ్ చేశారు. ఒక పార్టీ అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఏం పెడతారండి? వాళ్ళు బూతులు పెడతారా? లేకపోతే వాళ్ళు చెడ్డ పోస్టులు పెడతారా? ప్రజలకు సంబంధించినవే కదండి పెట్టేది. వాటిని పెట్టినందుకు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో. చీకటి రోజులు నడుస్తుంది. పోలీసుల్ని గుండల్లాగా వాడుకోవడం, వాళ్ళ చేత చేయకూడని పనులన్నీ చేయిస్తోంది ఈ ప్రభుత్వం. అయినా కానీ ప్రజల కోసం, ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పెడతారని నేను ఏ రోజు కూడా ఆలోచించను. ఏ రోజు కూడా బయటకు వచ్చేసి నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతారని నేను ఏ రోజు కూడా చెప్పను. నేను నిన్న వాళ్ళు ఏదో ఒక మెసేజ్ పెట్టారు కదండి, నేను పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఏదో అన్నాని నేను ఎప్పుడు పెట్టింది లేదు. పెడితే ఒకరికైనా తెలియదండి? తెలీదా? ఒకవేళ నేను ఏదైనా చెడ్డగా మాట్లాడింటే అది వైరల్ కాకుండా ఉండేదే? ప్రపంచమంతా చూడలేదంట. ఒక సూర్యనారాయణ సత్యనారాయణ ఎవడో వాడు చూశాడంట, వాడు కంప్లైంట్ ఇస్తాడంట. ఇది జరిగి కూడా చాలా రోజులైంది. నేను ఎప్పుడూ చెప్పాలనుకోలేదు. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇటువంటివి కోకొల్లలండి, బెదిరించాలని, భయపెట్టాలని. కానీ ఒకటి మాత్రం సత్యం, ఎక్కడి నుంచి మాకు ధైర్యం వస్తుందంటే ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఆ ప్రజలే మాకు ధైర్యం ఇస్తారు. ప్రజల కోసం వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేయాలనుకున్నా కానీ తగ్గే ప్రసక్తే లేదు, ఆగే క్వశ్చనే లేదు. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. గెలిస్తే పొందేదంతా ప్రపంచమే. ఆ ప్రపంచం బాగుండాలి, ఆ ప్రపంచంలోని మనుషులు బాగుండాలి, వాళ్ళ జీవన విధానం మెరుగుపడాలని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. కాబట్టే ప్రజల కోసం ఈ పోరాటం చేస్తూనే ఉంటాను. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విషయాల జోలికి నేను ఎప్పుడు వెళ్ళను, నాకు వెళ్ళాల్సిన అవసరము లేదు. మనం ఎవరిని వ్యక్తిగతంగా
వారి వ్యాపారాల గురించో, వాళ్ళ కుటుంబాల గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంక దానికంటే దరిద్రం, దౌర్భాగ్యం ఉండదండి. అండ్ నా సమయం చాలా విలువైంది. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. వ్యవస్థలపైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలనుకున్న వాళ్ళ పైన అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటాం.